జగిత్యాల జిల్లా వెల్గటూర్ మండలంలోని కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బొమ్మల సుమన్ను హత్య చేసిన నిందితులైన బొమ్మల డిల్లేష్ అతడి స్నేహితుడు పోతనక సురేందర్ను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు. వెల్గటూర్ పోలీస్ స్టేషన్లో గురువారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో హత్య వివరాలను డీఎస్పీ వెల్లడించారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం మృతుడు బొమ్మల సుమన్ మద్యం తాగి వచ్చి తమ్ముడైన డిల్లేష్ తో పాటు అతడి భార్యను వేధించడంతో పాటు ఆస్తి పంపకాలలో తలెత్తిన గొడవల కారణంగానే సుమన్ హత్య చేసినట్లు వెల్లడించారు. కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బొమ్మల సుమన్, బొమ్మల దినేష్ ఇద్దరు స్వంత అన్నదమ్ములు అయితే గత కొంతకాలంగా అన్న సుమన్ రోజు తాగి వచ్చి తమ్ముడు డిల్లేష్ తో పాటు అతడి భార్యను వేధింపులకు గురి చేసేవాడు. ఇటీవల తమకు వారసత్వంగా వచ్చిన 36 గుంటల భూమిని అదే గ్రామంలోని ఓ రైతుకు 11 లక్షలకు అమ్మకం జరిపారు. ఇందుకు గాను అడ్వాన్స్ గా 2,60,000 రూపాయల కొనుగోలు చేసిన రైతు వీరికి ముట్ట చెప్పాడు. అడ్వాన్స్ గా ఇచ్చిన డబ్బులు మొత్తం తమ్ముడు డిల్లేష్ తన స్వంత అవసరాలకు ఉపయోగించుకోవడంతో ఇరువురి మధ్య మరింత గొడవలు చెలరేగాయి. డబ్బుల విషయంలో తలెత్తిన గొడవలు తారాస్థాయికి చేరడంతో అన్నను చంపేస్తే ఎలాంటి గొడవ ఉండదని భూమి విక్రయించగా వచ్చిన డబ్బు మొత్తం తనకే దక్కుతాయనే దురాలోచన తమ్ముడు డిల్లేష్ మధ్యలో మొదలైంది. ఈ క్రమంలో అన్నను హతమార్చేందుకు అదే గ్రామానికి చెందిన అతని స్నేహితుడైన వంజరి సురేందర్ సహాయాన్ని కోరాడు తమ్ముడు డిల్లేష్. ఈ నెల 2న ప్లాన్ ప్రకారమే రాత్రి అన్న సుమన్ను తమ్ముడు డిల్లేష్ సురేందర్ ఇంటికి రప్పించారు. అనంతరం ఇరువురు కలిసి సుమన్ను కత్తితో పొడిచి చంపేసి ఎవరికి అనుమానం రాకుండా మృతదేహాన్ని తీసుకొచ్చి రోడ్డుపై ఓ దుకాణం వద్ద పడేశారు. ఎవరికి అనుమానం రాకుండా సురేందర్ ఇంటి ముందు ఉన్న రక్తం మరకలను పూర్తిగా కడిగేసి ద్విచక్ర వాహనంపై గ్రామం నుండి పరారయ్యారు. మృతుడి భార్య లావణ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్ఐ కేసు నమోదు చేయగా ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి విచారణ చేపట్టారు. నిందితులిద్దరిని కుమ్మరిపల్లి గ్రామంలోనే అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల వద్ద నుండి హత్యకు ఉపయోగించిన కత్తితో పాటు ఒక ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించామన్నారు. ఈ మీడియా సమావేశంలో ధర్మపురి సిఐ రామ్ నరసింహారెడ్డి, ఎస్ఐలు ఉమాసాగర్, వై శ్రీధర్ రెడ్డి, ఏఎస్ఐ శ్రీనివాస్ తో పాటు పోలీస్ సిబ్బంది ఉన్నారు. వెల్గటూరు మండలము కుమ్మరిపల్లి గ్రామానికి చెందిన బొమ్మల లావణ్య అనే మహిళ వచ్చి వెల్గటూరు పోలీస్ స్టేషన్లో 2 తారీఖు ఇట్లా నా భర్త అయిన బొమ్మల విజయ్ను అలియాస్ సుమన్ను తన మరిది అయిన బొమ్మల దిల్లేష్ మరియు పోతనాక సురేందర్ సాయంతో హత్య చేసిందని ఫిర్యాదు మేరకు మేము హత్య కేసు నమోదు చేసుకొని దాని మీద పరిశోధన చేపట్టినాము. ఎస్ఐ గారు ఎఫ్ఐఆర్ చేశారు. సిఐ రామ్ నరసింహారెడ్డి ధర్మపురి సిఐ గారు దీన్ని పరిశోధన చేసినారు. దానిలో భాగంగా ఏంటంటే ఈరోజు ఎవరైతే హత్య చేయబడ్డ బొమ్మల విజయ్ యొక్క తమ్ముడు బొమ్మల దిల్లేష్ మరియు సురేందర్ను మన కుమ్మరిపల్లి గ్రామంలో అరెస్ట్ చేసిండ్రు. అరెస్ట్ చేసి వాళ్ళను విచారించగా ఏంటంటే వాళ్ళు ఈ నేరాన్ని ఒప్పుకున్నారు. ఒప్పుకొని హత్య గల కారణం ఏంటంటే ఈ బొమ్మల విజయ్ తర్వాత అయితే తమ్ముడికి ఏదైతే బొమ్మల దిల్లేష్కి ఏంటంటే గతంకెళ్ళి గొడవలు ఉన్నాయి. ఈ బొమ్మల విజయ్ ఏంటంటే తాగి వచ్చి వీళ్ళతో న్యూసెన్స్ చేయడం, కొట్లాడుకోవడము, తర్వాత వాళ్ళ భార్యను కూడా వేధించడం, తిట్టడము. దీన్ని పురస్కరించుకొని వాళ్ళ భార్య కూడా గత మే నెలలో పోలీస్ స్టేషన్లో మృతుడు బొమ్మల విజయ్ మీద ఫిర్యాదు ఇస్తుంది. తర్వాత దీంతో ఏంటంటే ఈ మధ్యలో వీళ్ళకు 38 గుంటల జాగా ఉంటుంది. ఆ జాగాను ఒక వ్యక్తికి అమ్మితే 2,6,2.6 lakhs వీళ్ళకి అడ్వాన్స్గా వస్తుంది. అడ్వాన్స్గా వస్తే ఏంటంటే ఈ అక్యూడ్ ఎవరైతే ఉన్నారో దిల్లేష్ వాళ్ళ అన్నకి ఇవ్వకుండా ఇతడే వాడుకుంటాడు. దాంతో ఏంటంటే వాళ్ళ అన్న ఈ డబ్బులు నాకు ఎందుకు ఇవ్వలేదని తనతో గొడవ పెట్టుకొని నువ్వు నాకు డబ్బులు ఇస్తలేవని చెప్పి గొడవ పెట్టుకుంటాడు. దాంతో ఏంటంటే ఈ దిల్లేష్ అనేటప్పుడు ఏంటంటే ఇప్పుడు ఈ డబ్బులు కూడా నాకే రావాలి, తర్వాత వీడు నా ఎంబడి పడతా ఉన్నాడు, మా భార్య ఎంబడి పడుతున్నాను కోపం కొద్ది వీళ్ళని